సింగపూర్ को డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లనున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. సింగపూర్ को డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లనున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. దుర్గా ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనావిచ్ చదువుతున్నటువంటి స్కూల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధానంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ పవనావిచ్ తో పాటు మిగతా కొంతమంది పిల్లలకు తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి తెలుస్తా ఉంది. ఈ గాయాలైనటువంటి నేపథ్యంలో అక్కడ మార్క్ శంకర్ పవనావిచ్ అదే స్కూల్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్ పవనావిచ్ కూడా కొన్ని గాయాలైనట్లుగా తెలుస్తా ఉంది. ఈ గాయాలంటే కాళ్ళకు అదేవిధంగా అరిచేతులకు రెండింటికి కూడా గాయాలైనట్టుగా తెలుస్తా ఉంది. అటు ఈ కాలినటువంటి సమయం అంటే ఏదైతే పొగ మొత్తం వ్యాపించడంతో కొంత ఊపిరితిత్తులకు ఊపిరి తీసుకున్నటువంటి సమయంలో కొంత ఊపిరితిత్తులకు కూడా గాలి తోగడంతో కొంత ఊపిరితిత్తులకు కూడా కొంత ఇబ్బంది కలిగినట్లుగా తెలుస్తుంది. ఇది వైద్యులకు సంబంధించి అంటే సింగపూర్ లో ఒకసారిగా ప్రభుత్వం కూడా అక్కడ అలర్ట్ అయింది. ఏదైతే చిన్నపిల్లలు చదువుతున్నటువంటి ఈ ప్రమాదం జరిగినటువంటి ఘటనపై పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత కీలకమైనటువంటి ఎంక్వైరీ ఏదైనా అక్కడ చేసేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం నుంచి కొంత నివేదిక కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ ఆ ఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే అక్కడి నుంచి ఆయనకు ఫోన్ రావడంతో వెంటనే హుటాహుటిన అధికారులు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాలని సూచించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఇక్కడ ఏదైతే తాను గిరిజనుల కోసం ఏదైతే మాట ఇచ్చి అక్కడ 2 రోజుల పర్యటన ఏదైతే ఖరారైందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి ఆ 2 రోజుల పర్యటనను పూర్తి చేసుకున్నటువంటి తర్వాతనే తన కుమారుడి దగ్గరికి వెళ్తానని అధికారులకు చెప్పడంతో అందరూ కూడా అంటే అటు అధికారులు కావచ్చు ఇటు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ను అందరూ కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రాజకీయ నాయకుల పరిస్థితులన్నీ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ముందు తమ కుటుంబ సభ్యులని అదేవిధంగా తమ వ్యక్తిగత విషయాలను చూసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాజకీయ నాయకుడు రాష్ట్రానికి అవసరం అనేది ఖచ్చితంగా అటు మెగా ఫ్యామిలీ కావచ్చు ఇటు జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా చూస్తారు. ఎందుకంటే తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా ఒక స్పష్టత రాని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ కూడా ఆయనకు హ్యాట్సాఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గిరిజనులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన 2 ప్రధానమైనటువంటి యాత్ర నిర్వహించారు. గత 2019లో కావచ్చు 2024లో కావచ్చు ఆయన ఆ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఎందుకంటే అక్కడ వారికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఎందుకంటే వారి ఆర్థిక పరిస్థితి కావచ్చు అదేవిధంగా వారి యొక్క విద్య వైద్యం సరైనటువంటి రీతిలో అమలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో చూసినటువంటి నేపథ్యంలో చూసినటువంటి తర్వాత ఎప్పుడైతే అధికారం వస్తే వెంటనే వీరి యొక్క ఏమైనా శైలిని కొంత మార్చాలనేటువంటి దీనిలో పవన్ కళ్యాణ్ నిర్ణయాలన్నీ కూడా తీసుకున్నారు. అందులో భాగంగానే కేబినెట్ లో ఈ విషయాలన్నీ కూడా చర్చించారు. కేబినెట్ లో చర్చించినటువంటి తర్వాత వాటికి ఆమోద ముద్ర కూడా వేయటము ఆమోద ముద్ర వేసి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నింటినీ కూడా ప్రభుత్వం మంజూరు చేసేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ చూసేయటం ఆ 2 రోజుల పర్యటనను ఖరారు చేసుకుని అక్కడ వాటర్ ట్యాంకుల నిర్మాణం అదేవిధంగా సిసి రోడ్లు మిగిలిన ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి భవనాలకు సంబంధించి కొన్ని చూశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకున్నారు. వారితో మమేకమై మాట్లాడంటే పవన్ కళ్యాణ్ వస్తా ఉంటే గిరిజనులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధమైనటువంటి అభిమానాన్ని పవన్ కళ్యాణ్ గిరిజనుల మీద చూపడంతో గిరిజనులందరూ ఆయన్ని సొంత అంటే తమ ఇంటికి ఒక సొంత మనిషి వస్తున్నటువంటి భావన
వారందరూ కూడా ఫీల్ అయినటువంటి పరిస్థితి చూస్తాను. ఎందుకంటే రాజ్ కుమార్, అయితే ఇప్పుడు ఈ అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారని అయితే ఉంది. అయితే అసలు ఆ ప్రెస్ మీట్ లో ఆయన ఏం మాట్లాడే అవకాశం ఉందంటారు? అంటే ప్రధానంగా రకరకాల ఊహాగానాలు, ఆ కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ కూడా ఒక సస్పెన్షన్ కల్పిస్తోంది. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినప్పటి నుంచి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ కొంత క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందా, లేదంటే ఆరోగ్య పరిస్థితి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ముఖ్యంగా మాత్రం ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం అయితే చేతులకు అదేవిధంగా కాళ్ళకు కొంత గాయాలైనవి, ఊపిరితిత్తుల అంటే ప్రాణాంతకమైనటువంటి సమస్యలు అయితే లేవు, కానీ కొంత బన్ని ఇంజరీస్ అయితే మాత్రం కొంచెం ఉన్నాయి. కాబట్టి దాని మీద ఏమన్నా అంటే హెల్త్ కి సంబంధించి అటు వైద్యులు ఇచ్చినటువంటి నివేదికను పవన్ కళ్యాణ్ మీడియా సమక్షంలో ఏదైనా తెలిపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా, లేదంటే ఇంకా వేరే అంశాలు ఏదైనా మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఇంత పర్యటన చేయాల్సినటువంటి అంటే 2 రోజుల పర్యటన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి ఈ పర్యటన ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే అంశం కూడా పవన్ కళ్యాణ్ మాట. ఎందుకంటే సాధారణంగా ఈ 2 రోజుల పర్యటన ఈ సమయంలో చేసినటువంటి నేపథ్యంలో అతను కుమారుడికే ఇటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాని మీద అంటే ఎందుకు ఈ పర్యటన అంతా కీలకం అనేది కూడా పవన్ కళ్యాణ్ ఏమైనా ఒక స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కుమారుడు ఆరోగ్యం పరిస్థితి కూడా కొంత క్లారిటీ ఈ ప్రెస్ మీట్ లో ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది కూడా అందరిలో ఆసక్తి కలుగుతుంది. ఆయన ఈ రోజు మధ్యాహ్నమే బయలుదేరి అటు సింగపూర్ వెళ్తారని కొంత సమాచారం ఉన్నప్పటికీ, కానీ ఆ చిరంజీవి అదేవిధంగా ఆయన సతీమణి ఇద్దరు కూడా కలిసి వెళ్తారనేటువంటి ఒక సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో చిరంజీవి అదేవిధంగా పవన్ కళ్యాణ్ పాటు ఆయన భార్య ఏదైతే చిరంజీవి భార్య సురేఖ కూడా కలిసి వెళ్తున్నారు. కాబట్టి ముగ్గురు కలిసి వెళ్ళిపోతారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి ఈ రోజు ముందు వెళ్తారన్నటువంటి నేపథ్యంలో చిరంజీవి దంపతులు కూడా వస్తారు. కాబట్టి అందరూ కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అంటే అక్కడి నుంచి వచ్చినటువంటి తర్వాత నేరుగా హైదరాబాద్ రావడం, హైదరాబాద్ వచ్చిన ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ పైన కూడా ముందు కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్. సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లనున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. అయితే ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్. దుర్గా, ఏదైతే సింగపూర్ లో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అయితే ఈ రోజు స్వల్ప గాయాలు అయిపోయాయి. అయితే అక్కడ జరిగినటువంటి ఏదైతే పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటన ఏదైతే ఉందో అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ స్వల్పంగా గాయపడడంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించినటువంటి సమయంలో ఏదైతే వెలువడినటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగ అంతా కొన్ని ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయి శ్వాస సింగపూర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి దంపతులు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ దగ్గరకు వెళ్లనున్నారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డారు. ఈ విషయం గురించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్.